సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి రానుంది. ప్రతి ఇంట్లో వినాయకుడు కొలువు తీరుతాడు. మండపాల్లో భారీ గణపయ్యలు పూజలు చేస్తూ ఉంటారు. ఇంటికి ఈ ఒక్క వస్తువు తెచ్చుకున్నట్లయితే మీ దశ అనేది తిరిగిపోతుంది. ఈ వినాయక చవితి శనివారం రోజు నుంచి ప్రారంభం అవుతుంది. వినాయక చవితి రోజు నుంచి 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకొని గంగమ్మ ఒడికి చేరుతాడు. గణనాథుడు ఆ 9 రోజులు ఊరు వాడ సంబరమే. చిన్న పెద్ద అందరూ భాగస్వాములే. సాధారణంగా పండుగ అంటే ప్రతి ఇంట ఉత్సాహం వెల్లి విరుస్తుంది. సాధారణంగా పండగ అంటే ప్రతి ఇంట్లో ఉత్సవాలు నింపుతుంది. వాస్తవానికి ఉత్సవం మాత్రమే కాదు, మార్పు మొదలవలసిందే. భక్తి శ్రద్ధలతో పూజలు చేయడమే కాదు, ఆ రూపం వెనుకున్న అంతరాత్యం తెలుసుకోవాలి. ఏం నేర్చుకోవాలి, ఎలాంటి మార్పులు రావాలి, నేర్చుకోవాలి, పిల్లలకు తెలియజేయాలి. బొజ్జ గణపయ్య, లంబోదరుడు వినాయకుడు, గణనాథుడు పార్వతి తనయుడు ఇలా రకరకాల పేర్లతో పిలిచి ఆ రూపం వెనుక ఎంతో తాత్వికంగా ఉంటుంది. సాధారణంగా వినాయకుడు అనగానే పెద్ద పొట్ట, పెద్ద చెవులు, పొట్ట దగ్గర సర్పం, చిన్న కండ్లు, వక్రతొండం, ఎలుక వాహనం గుర్తొస్తుంది. ఇది ఆయన రూపం మాత్రమే కాదు, భక్తిలో ఉండవలసిన సద్గుణాలు సమ్మేళనాలు. ఇలా వినాయక చవితి రోజున ఒకరోజు ముందు కానీ లేదా పూజ రోజు ఉదయాన్నే కానీ కొన్ని ముఖ్యమైనటువంటి పూజ సామాగ్రి ముందుగా మనం సిద్ధం చేసుకున్నట్లయితే ఎటువంటి హడావిడి పడకుండా పూజ అనేది ప్రశాంతంగా చేయటానికి, మరి పూజకు కావలసినటువంటి ముఖ్యమైనటువంటి సామాగ్రి ఏమిటి, ప్రతిదీ కూడా మన ఛానల్లో తెలుసుకుందాం. ముఖ్యంగా నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వినాయకుడు తన భక్తుల కష్టాలన్నిటినీ తొలగిస్తాడు. అందుకే వినాయకుని విఘ్నేశ్వరుడు అని కూడా అంటారు. తలపెట్టిన పనులల్లో విఘ్నాలు తొలగిస్తాడు కనుక వినాయకుడు విఘ్నేశ్వరుడు అయ్యాడు. భద్రపద మాసంలో శుక్లపక్షం చతుర్థి రోజున వినాయక చవితి జరుపుకుంటారు. వినాయకుణ్ణి షాడోపచారాలతోనూ, పత్రితోనూ, పిండి వంటలతోనూ, ఆరాధన గీతాలతోనూ తృప్తిపరిచి ఆయన కృపను పొందుతూ ఉంటారు. అయితే జీవితంలో ఆర్థిక సమస్యలను, అనుకున్న కోరికలు నెరవేరాలంటే ఖచ్చితంగా ఈ యొక్క వస్తువు అనేది ఇంటికి తెచ్చుకోవాలి. అలాగే ఈ కోరికలు నెరవాలి అంటే ఇలాంటి 3 పనులు అనేవి తప్పక చెయ్యాలి. ఇవి చేస్తే మాత్రం డబ్బు విషయంలో ఇబ్బందులు ఉండవు. అనుకున్న కార్యాలు అనేవి నెరవేరుతాయి. దుర్వ అంటే గరిక. వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టమైనది. ఏమి సమర్పించినా సమర్పించకపోయినా వినాయకుడికి కాస్తంత గరిక తల మీద పెడితే చాలు, చాలా సంతోషిస్తాడు. ఈ గరిక సహాయంతో పరిహారం చేయటం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉండవచ్చు. దీనికోసం 11 గరిక ఆకులు తీసుకొని వాటికి పసుపు రాయాలి. దీన్ని పసుపు రంగు వస్త్రంలో వేసి వినాయక చవితి రోజున నుండి అనంతరం చతుర్థి వరకు పూజించాలి. ఆ తరువాత ఈ వస్త్రాన్ని భద్రంగా తీసుకెళ్ళి ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచాలి. దీనివల్ల మీ ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. ఈ ప్రత్యేకమైన శనివారం రోజున వినాయక చవితి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత వినాయకుడికి దేశి నెయ్యి కలిపిన బెల్లం సమర్పించాలి. దీని తర్వాత ఈ నెయ్యి బెల్లాన్ని ఆవుకు తినిపించాలి. ఇలా చేయటం వల్ల ఆ వ్యక్తికి సంపద పెరగడం మొదలవుతుంది. వినాయక చవితి రోజున బెల్లం నుండి 21 చిన్న ముద్దలను తయారు చేసి వినాయకుడికి ఆలయంలో గరికతో పాటు ఈ బెల్లం ముద్దలను సమర్పించడం వల్ల మీరు ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇంటిల్లిపాదికి మంచి జరగాలి అంటే వినాయక చవితి రోజున వినాయకుని యంత్రాన్ని ఇంట్లో పూజ గదిలో ఏర్పాటు చేసుకోవాలి. వినాయక చవితి మొదలు ప్రతిరోజు ఈ యంత్రాన్ని పూజించాలి. దీనివల్ల ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా వినాయకుడి నిత్యం అభిషేకాలు చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే విశేష ఫలితాలను పొందుతారు.
అలాగే ఈ వినాయక చవితి గణేశుణ్ణి ఇలా పూజించాలి. వినాయకునికి మట్టి ప్రతిమ, పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, బియ్యం, 2 దీపాలు, కుందులు, బత్తులు, అగరబత్తులు, వక్కలు, కర్పూరం, కొబ్బరికాయ కలశం, అంచమాన పాత్రలు 3, ఉద్దిరిణెలు, అంచమానానికి ఒక పళ్ళెం, 21 రకాల పత్రి, నైవేద్యానికి ప పండ్లు, వివిధ రకాల పువ్వులు, అలాగే తమలపాకులు, వక్కలు సిద్ధం చేసుకోవాలి. ఇవన్నీ కూడా వినాయక చవితికి కావలసిన ముఖ్యమైన సామాగ్రి. వినాయక చవితి రోజున మనం ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో నూతన వస్త్రధారణ అనేది చేసుకోవాలి. ఉదయాన్నే తలస్నానం చేసుకొని ఇంటిని వాకిల్ని రంగవల్లిలతో దేవుని గదిని పసుపు కుంకుమలతో పుష్పాలతో అలంకరణ అనేది చేసుకోవాలి. తర్వాత వినాయక చవితి రోజున ముఖ్యంగా మనం వినాయకుడు పూజలో ప్రతి పూజ ఏకవిశతి ప్రతి పూజ అని 21 రకముల ఆకులతో పూజలు అనేవి చేస్తారు. కనీసం 21 రకాల ఆకుల మీద దొరకకపోయినా సరే కనీసం మీకు దొరికినని పత్రాలతో మీరు పూజ అనేది చేయాలి. తర్వాత గణపతికి మనం ఆయనకు ఇష్టమైనటువంటి నైవేద్యాలన్నీ చేసి గణనాథుని మనం భక్తి శ్రద్ధలతో నిండుగా మనం పూజ చేసుకోవాలి. తర్వాత మనం శక్తి కొలది మనము నిమజ్జన అనేది ఒకరోజు పెట్టుకోవచ్చు, లేదా 3 రోజులు మనం స్వామివారిని ఇంట్లో పెట్టుకోవచ్చు. లేదు అంటే 9 రోజులు, 5 రోజులు ఇలా మీరు ఎన్ని రోజులు అయితే ఇంట్లో పెట్టుకోవాలి అనుకుంటున్నారో అన్ని రోజులు పెట్టుకొని నిమజ్జనం అనేది చేయాలి. మీరు వినాయక చవితి రోజున గణపతిని తెచ్చుకొని పూజించుకుంటారు కదా, అలాగే వినాయక చవితి లోపు ఈ 2 వస్తువులు తెచ్చుకుంటే సరిపోతుంది. ఇక మీకు దశ అనేది తిరిగిపోతుంది. మీకు విఘ్నాలన్నీ తొలగిపోతాయి. మీరు పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది. దీనికి పెద్దగా ఖర్చు పెట్టే అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే ఒక కొబ్బరికాయ, అలాగే పచ్చకర్పూరం. ఈ రెండిటిని మీరు వినాయక చవితిలోపు తెచ్చుకుంటే సరిపోతుంది. ఇలా తెచ్చుకున్న వాటిని మీరు పూజ గదిలో ఉంచుకొని వినాయక చవితి రోజున వినాయకుడికి కొబ్బరికాయ కొడతాం కదా, ఆ టైంలో మీరు మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని ఆ కొబ్బరికాయ అనేది కొట్టండి. ఇలా వినాయక చవితి రోజున లోపు కానీ వినాయక చవితి రోజున ఈ వస్తువులు తెచ్చుకున్నట్లయితే మీకున్న విఘ్నాలు అన్నీ తొలగిస్తాడు ఆ బొజ్జ గణపయ్య. కనుక ఈ 2 వస్తువులను తెచ్చుకుంటే సరిపోతుంది. ఇలా తెచ్చుకోవడం వల్ల మనకున్న కష్టాలు కూడా తీరిపోతాయి. రకరకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆ విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది తప్పక లభిస్తుంది.